వివరాలు చూద్దాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడారు. అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే జేడీ వ్యాన్స్ ఆయన భార్య ఉషా వ్యాన్స్ దంపతులకు కుమారుడు జన్మించిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అర్ధరాత్రి అటు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు అన్నటువంటి అంశాన్ని ఇటు ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పంచుకోవడం జరిగింది. దాదాపు ఈ విషయాన్ని ఇంకా అమెరికా సోషల్ మీడియా వేదికగా కూడా ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు ఒకవైపు అంటే పశ్చిమాసియాకు సంబంధించినటువంటి కొంత ఉద్రిక్తతలు జరుగుతున్నటువంటి నేపథ్యం అనుకోవచ్చు. మరొకటి అమెరికా భారత్ మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి చర్చలు దాదాపు కొన్ని గంటల క్రితంగా అటు టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి 3 దేశాలు కూడా ఒక ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత జేడీ వ్యాన్స్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం అన్నది కొంత అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫోన్ కాల్ అన్నది కూడా ఏ అంశాలపై కూడా చర్చించారు అన్నది మాత్రం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము. దాదాపు ఇదే ప్రధాన చర్చగా కూడా ఉన్నటువంటిది. సరే, ఇక్కడ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఫోన్ చేసినటువంటి నేపథ్యము. మరొక వైపు ప్రధాని నరేంద్ర మోదీ వారికి ఈ మధ్యనే కుమారుడు జన్మించడము, దానికి సంబంధించినటువంటి ఇరువురికి కూడా అటు జేడీ వ్యాన్స్ అండ్ ఇటు ఉషాకు కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపినటువంటిది ఒకవైపు. మరొక వైపు వాణిజ్యపరమైనటువంటి సంబంధాలకు సంబంధించినటువంటిది పలు దఫాలుగా కూడా ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇటు H1 వీసాకి సంబంధించినటువంటి అంశంపై కూడా చాలా కీలకంగా కూడా చర్చలు. తర్వాత ఏదైతే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఒప్పందము, ఇటు అమెరికాకు సంబంధించినటువంటి ఒప్పందం కీలక దశకు చేరుకున్నది అన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఫోన్ కాల్ అన్నది ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అని చెప్పవచ్చు. దాదాపు ప్రధానాంశంగా ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది అన్నది మాత్రం ఎక్కడా కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇటు అంటే ఫోన్ కాల్ సంభాషణని మాత్రమే ఇటు ప్రధాని నరేంద్ర మోదీ వారికి శుభాకాంక్షలు చెప్పినట్లుగా ఇరువురికి అటు జేడీ వ్యాన్స్ శుభాకాంక్షలు చెప్పినట్లుగా చెప్పడం జరిగింది. కానీ ఈ ఫోన్ కాల్ సంభాషణ ప్రధాన చర్చలు ఎజెండా ఏంటి అన్నది మాత్రం ఇంకా వెలువడలేదు. కానీ ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారము ప్రకారంగా ఇప్పుడు దాదాపు వాణిజ్యపరమైనటువంటి అంశాలపై అనుకోవచ్చు. అటు చైనా, తర్వాత ఇటు రష్యాకు సంబంధించినటువంటి అంశంపై, రష్యా అటు ఉక్రెయిన్ సంబంధించినటువంటి అంశంపై కూడా చాలా కీలకంగా జేడీ వ్యాన్స్ మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి అంశము. ఇందులో భాగంగానే అటు చైనా, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అంశాలు, ఇటు అమెరికా అంతర్గతానికి సంబంధించినటువంటి భారతీయులపై H1 వీసాకి సంబంధించినటువంటి అంశాలపై కూడా, వాణిజ్యపరమైనటువంటి అంశాలపై కూడా ఈ చర్చలు జరిగి ఉండవచ్చు అన్నటువంటిది మాత్రము ఒక సమాచారము. దాదాపు దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చివరికి అంటే ఒక ఫోన్ కాల్ సంభాషణ జరిగిన తర్వాత ఇటు వాణిజ్యపరమైనటువంటి అంశాలపై ముగింపు దశకు చేరుకున్నాయా అన్నది మాత్రం ఒక కీలకమైనటువంటి అంశము. అంతేకాకుండా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యము, వచ్చే నెల దీనిపై కూడా ఒక కీలకమైనటువంటి సంభాషణ అనుకోవచ్చు. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటు భారత్ పర్యటన ఉండవచ్చు అన్నటువంటిది కూడా ఆ మధ్యన వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో భాగంగానే ఈ ఫోన్ కాల్ లో కూడా చర్చించిన అంశాలు కూడా ఉండవచ్చు అన్నటువంటి ఊహాగానాలు ఢిల్లీ వేదికగా నడుస్తున్నాయి. రైట్ కళ, థ్యాంక్ యూ.